5 సంవత్సరాలు అయితే ఖాళీ ఉండాలి. మీరు ఒక సంవత్సరం పాటు నుంచి ఇక్కడ చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది నిజంగా చెప్పాలంటే మా అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కరు ఈ కులంలో పుట్టడం ఇక్కడ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మన దేవాలయంలో భాగంగా నేను వచ్చాను నవాబ్పేట మండలం, వికారాబాద్ జిల్లా, వెల్లంకొండ గ్రామానికి. ఈ వెల్లకొండ గ్రామంలో మనకు ఒక ప్రముఖమైన శైవ క్షేత్రం ఉంది. ఇది శివుని క్షేత్రం, శక్తి క్షేత్రం. అందుకే ఇది శివశక్తి ఐక్య క్షేత్రంగా పేరు పొందింది. ఇక్కడ శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. అలాగే పక్కనే ఉపాలయంలో పార్వతీ అమ్మవారు దర్శనమిస్తారు. మరి ఈ శివశక్తి క్షేత్రానికి సంబంధించిన చరిత్ర ఏంటి? ఈ ఆలయం 1000 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది కాబట్టి లోపల ఆలయ పరిసరాలు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం ఈ ఆలయం ఏ పరిస్థితిలో ఉంది చూద్దాం పదండి. ఒక మెట్ల మార్గం ఉంది, అది చాలా ఎత్తు తక్కువలోనే ఉంది. మనం మెట్ల మార్గం చూడొచ్చు, కొన్ని మెట్లే ఉన్నాయి. అవి కూడా చాలా సులభంగా, అంటే ఎత్తు ఎక్కువగా ఉండకుండా సులభంగా ఏ వయసు వారు వచ్చినా కూడా సులభంగా ఎక్కే రీతిలోనే ఉన్నాయి. ఈ మెట్ల మార్గం కాకుండా కూడా పక్కన ఘాట్ రోడ్ ఉంది. ఎవరైతే 4 వీలర్స్ 2 వీలర్స్తో వచ్చే వాళ్ళు ఉంటారో కొండ పై వరకు చేరుకునే విధంగా ఘాట్ రోడ్డును కూడా నిర్మించారు. సో అది కూడా భక్తులకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనం ఈ మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం వెళ్తాం, రండి. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఈ ఎల్లకొండ గ్రామానికి మనం రాగానే వెలసిన ఒక నంది. ఆ నందికి పైనుంచి వైట్ కలర్ పెయింట్ వేశారు, కానీ అది మొత్తం ఒక ఆ ఎర్ర మట్టితోని ఉన్న కొండనే ఆ నందిగా మార్చిన పరిస్థితి. అది ఎంత పెద్దగా, అంటే ఎంత భారీ స్థాయిలో ఆ నంది విగ్రహం ఉందో మనకు ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది. చాలా పెద్దగా ఉంది. అంటే నంది మనకు అన్ని శైవ క్షేత్రాల్లో కనిపించే నంది ఎలాగూ స్వామివారి వాహనం తప్పకుండా మనకు కనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద భారీ ఆకారంలో మాత్రం నందులు మనకు నిజంగా చాలా అరుదుగా కనిపిస్తాయి. సో ఇది ఎల్లకొండ ఈ గుట్ట పైన, ఈ కొండ పైన మాత్రం ఇంత భారీ స్థాయిలో నంది విగ్రహం మనకు దర్శనమిస్తుంది. అది ఆలయం లోపలికి వెళ్ళటానికి ముందే మనకు ఫస్ట్ ప్రధాన ఆకర్షణ నందే కనిపిస్తుంది. ఈ ఎల్లకొండ పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తులు కూడా మొదట స్వామివారి గర్భగుడి ముందు ఉన్న ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటున్నారు. సో ఆ ధ్వజస్తంభం మనం ఇక్కడ చూడొచ్చు. ఒక ఇత్తడి తొడుగుతో కూడుకున్న ధ్వజస్తంభం. మొదట ఈ స్తంభాన్ని దర్శించుకున్న తర్వాతే స్వామివారి గర్భగుడిలోకి వెళ్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా గొప్ప అరణ్యం. మనకి ఇక్కడికి వస్తే ఏ వైపు చూసినా ఇది ఒకప్పుడు అడవి అన్నది అర్థమవుతుంది. ఆ అడవిలో ఉన్న ఎర్ర కొండ, ఈ ఎర్ర కొండనే ఒక గుహలాగా తొలిచినాయి. ఆ తొలిచిన ప్రదేశంలో మనకు స్వయంభూగా వెలిసిన పానవట్టం కనిపిస్తుంది, స్వయంభూగా వెలిసిన
స్వామివారి గర్భగుడిలో ఉన్న విగ్రహం మనం చూస్తున్నాం. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం నిజంగా ఇక్కడ దాకా రాము. చిన్న లింగం ఎంత అద్భుతంగా ఉందంటే కింద నాగభరణం ఇత్తడిది, అలాగే పైన వెండి తొడుగు, లింగానికి వెండి తొడుగు అలంకరించారు అర్చకులు. సో ఇంత చిన్న గుహలో చిన్న లింగం ఎంత బాగుందంటే మనం ఏదో పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్తే దర్శించుకుంటే ఎంతైతే అనుభూతి కలుగుతుందో ఏ స్థాయిలో, అదే స్థాయిలో ఇక్కడ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నా కూడా కలుగుతుంది. ఒకప్పుడు ఋషులందరూ ఇట్లాంటి గుహలోనే, ఈ కొండపైనే, ఈ ఎర్ర కొండపైనే తపస్సు చేసిన పరిస్థితి. సో దానికి నిదర్శనంగా చాలా మచ్చుతునకగా మనకు చాలా నిదర్శనాలు కూడా బయట గుహలు కానీ పురాతనమైన ప్రాంతాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి. ప్రధాన పూజారి మహేష్ స్వామి గారు ఉన్నారు. మీరు ఎన్నేళ్ల నుంచి ఈ స్వామివారికి సేవ చేస్తున్నారు? అంటే మేము 6 మంది కదా, 6 మంది ఇంతకుముందు మా డాడీ ఉండే, ఆ తర్వాత మేము అన్నట్టు తరాల నుంచి ఇక. సో వంశపారంపర్యంగా తరతరాలు. మీరు ఎన్నేళ్ళు, మీకు ఎన్నేళ్ళు నుంచి? 1 సంవత్సరం. సంవత్సరం నుంచి చేస్తున్నారు. సంవత్సరానికి ఒక పూజారి. ఓకే, ఓహో, సంవత్సరాలు 6 మంది. ఓకే. మిగతా 5 ఏళ్ళు ఏం చేస్తారు? ఖాళీగా ఉండడమే ఇంకా. ఇక జీవనోపాధి కోసం ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు. అక్కడక్కడ పిలుస్తారు, వ్రతాలు, అక్కడక్కడ పోతాం. ఓకే. మీకు మరి 1 సంవత్సరం చేసుకుంటే 6 కుటుంబాల్లో మిగతా 5 సంవత్సరాలు ఒక కుటుంబం, మిగతా వాళ్ళైతే ఖాళీగా ఉండే పరిస్థితి. సో మీ ఆలయ అర్చకులు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా ఆలయానికి సంబంధించి మీకు ఒక ప్రభుత్వానికి విన్నవించాలన్నా, మీ పాలక మండలికి విన్నవించాలన్నా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆ విధంగా ఆలోచిస్తే ఇప్పుడు ఎవరు వతను వాళ్ళు చేసుకుంటారు. 5 సంవత్సరాలు అయితే ఖాళీగా ఉండాలి. అట్లా జీవనోపాధి చూపించాలంటే ఎట్లా, అది ప్రభుత్వమే ఆలోచించాలి. ఇంకా మీకు సంబంధించి ఇప్పుడు సంవత్సరం నుంచి స్వామివారి సేవలో ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఈ ఆలయం అంటే ఆలయం చూస్తే మంచి ఎత్తైన కొండ మీద మంచి గుహలో, అసలు ఇట్లాంటి టెంపుల్స్ నిజానికి చాలా అరుదు మన తెలంగాణ రాష్ట్రంలో. మీరు 1 సంవత్సరం పాటు నుంచి ఇక్కడ చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది నిజంగా చెప్పాలంటే మా అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కరు ఈ కులంలో పుట్టడము ఇక్కడ. ఎందుకో ఎమోషన్ అవుతున్నారు మీరు. సాధారణంగా పిల్లలు పుట్టకపోతే ముడుపులు కడతారు అమ్మవారికి, తప్పకుండా అవుతారు. ఆ విషయం మాకు కూడా చెప్పరు వాళ్ళు. వచ్చి ఆ ముడుపు ఇడుస్తుంటేనే మాకు తెలుస్తుంది. అదొకటి. మళ్ళీ మాటలు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా గంట తెచ్చి కట్టేదాకా తెలియదు. ఓకే, మాటలు వస్తే మళ్ళీ గంట తెచ్చి కడతారా? ఓకే, గంట కడతారు. ఓకే, ఇట్లాంటి ప్రత్యేకంగా ఇవి చెప్పుకోవచ్చు. ఓకే. సో భక్తులైతే నిజంగా నమ్మిన భక్తులు ఇలవేల్పుగా, ఇంటి దైవంగా ఈ స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ఇద్దరు కూడా, స్వామివారి ఇక్కడ లింగ రూపంలో ఉన్నారు కానీ పక్కనే పార్వతీ అమ్మవారు ఉన్నారు. సో సృష్టికి ఆది శక్తి ఇద్దరూ కూడా మనకి ఒకే క్షేత్రంలో కనిపించాలి, ఒకే క్షేత్రంలో దర్శనం చేసుకోవాలి అని అంటే ఆది దేవుడు మనకు శంకరుడు ఉన్నారు ఇక్కడ, మన సృష్టికి శక్తి స్వరూపిణి పార్వతీ అమ్మవారు ఉన్నారు. సో తప్పకుండా ప్రతి శివ భక్తుడు రావాల్సిన కొండ ఈ ఎల్లకొండ క్షేత్రం. ఎల్లకొండ గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ స్వామివారి కంటే ముడుపులు ఎక్కువగా అమ్మవారికి వెళ్తాయి. ఎందుకంటే అమ్మవారి ఇక్కడ శక్తి స్వరూపిణిగా కొలువై ఉన్నారు. సో అమ్మవారిని తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు, ఇంటి దేవతగా భావిస్తారు. ముఖ్యంగా అర్చకులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మృత్యుగండం ఉన్నవాళ్ళు, మృత్యు దోషాలు ఉన్నవాళ్ళు పూజలు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ అమ్మవారికే పూజలు చేసుకుంటారు. ఇక ఈ ఎల్లకొండ పార్వతీ పరమేశ్వర క్షేత్రంలో భక్తులు ముడుపులు కట్టాలనుకుంటే తప్పకుండా మొదట అమ్మవారికి ముడుపులు కట్టేది మాత్రం అమ్మవారికే. స్వామి స్వయంభూగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారికి కట్టే ముడుపులన్నీ కూడా ఈ ప్రాంతంలోనే భక్తులు కడుతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు రకరకాల ముడుపులు. అంటే ఇందాక అయ్యగారు చెప్పినట్లు పిల్లలు పుట్టకుండా, పెళ్ళిళ్ళు కాకుండా, ముఖ్యంగా మాటలు రాని పిల్లలకి ఇక్కడ ప్రత్యేకమైన ముడుపులు కట్టి ఆ మాటలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ ముడుపుల్ని తీస్తున్న పరిస్థితి. మన వెండికొండ ఎల్లకొండ పార్వతీ పరమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంకర్పల్లి నుండి వచ్చాము. శంకర్పల్లి. మీ శంకర్పల్లిలో కూడా ప్రముఖ క్షేత్రం ఉంది కదా, మరకత శివలింగం. అవును. సో నిజం చెప్పండి, ఓపెన్ గా ఏ టెంపుల్ మీకు నచ్చుతుంది ఎక్కువ? లేదండి, అన్ని భగవంతుడు ఒక్కరే కదా, అన్ని నచ్చుతాయి, అట్లే లేదు. సో రెగ్యులర్ గా వస్తూ ఉంటారా ఇక్కడికి?
వస్తుంటాం కానీ ఈ మధ్య చాలా రోజులైంది రాలేదు. ఓకే. ఈ మధ్య రాలేదు కాబట్టి వద్దామని వచ్చినాం ఓకే. అనమాట. ఎంత డిస్టెన్స్ ఉంటుంది శంకర్పల్లి నుంచి ఇక్కడికి? 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్. అవును. సో మీకు వస్తున్నప్పుడు ఈ రోడ్ గాని రహదారి గాని మీకు అంతా వెసులుబాటు అంటే సౌకర్యంగానే ఉందా? రోడ్డు దారి. వర్షాకాలం అని అంత బాగాలేదు కానీ మరీ అంత ఇబ్బంది ఏం లేదు, రావడానికి వచ్చాం. ఓకే. ఓకే. ఇక్కడ ఏం మంచిగా అనిపిస్తది ఈ టెంపుల్లో మీకు? ఇక్కడ వాతావరణము, ఉమ్. ఇది చాలా పురాతన శివాలయం కదా, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఉమ్. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటది, అందుకే వచ్చాం. నేను ఒక చోట విన్నా ఇక్కడ స్వామివారి కంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అని పేరు ఉంది అని ఈ అమ్మవారికి. అవును, అమ్మవారు కూడా పవర్ఫుల్ ఉంది. ఇక్కడ ఊరి వాళ్ళు కూడా చాలా పాటిస్తారు కదా. ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్? ఏం నచ్చుతుంది ఈ టెంపుల్ అనగానే మీకు? ఫస్ట్ వెదర్ కొండలో దేవుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా? ఓకే. ఎట్లా అనిపించింది మీరు ఫస్ట్ టైం కదా? చాలా బాగుంది యాక్చువల్గా. ఓకే. ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ లో చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా. అవును కదా, సిటీలో మామూలుగా దర్శించుకునే టెంపుల్ సిటీలో ఇట్లా ఉండదు. ఇంకా ఇక్కడ మంచిగా వెదర్, ఇల్లు అన్ని, ఇంకా చెట్లు మెయిన్ అక్కడ దొరకవు మనకి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఎల్లకొండ మన వెండికొండ అయిన ఈ పార్వతీ పరమేశ్వర క్షేత్రానికి సంబంధించి గొప్పదనం కానీ చరిత్ర కానీ తెలియాలంటే మనం ఆలయానికి, పార్వతీ అమ్మవారి ఉపాలయానికి ఎడమ వైపున ఉన్న ఈ గుహను చూస్తే సరిపోతుంది. ఈ గుహ ఒకప్పుడు మునీశ్వరులు, ఋషులు తపస్సు చేసిన చోటుగా ఇక్కడ ఆలయ భక్తులు కానీ అర్చకులు కానీ చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా ఆలయానికి సంబంధించి భక్తులు చేసే భజన కార్యక్రమాలు, పురాణ గాథలు, లేకపోతే భక్తులు కాసేపు ఏకాంతంగా గడపాలంటే కూడా ఇక్కడ చాలా మనశ్శాంతిగా ఫీల్ అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ గుహ కూడా అట్లనే ఉంది. ఇప్పుడు నా వెనుక ఉన్న ఈ కొండ ఏదైతే ఎర్రమట్టితోని వెలసిన ఈ ఎల్లకొండ మొత్తం ఎంతో పవిత్రమైన క్షేత్రంగా ఇక్కడి ఊరి ప్రజలు భావిస్తున్నారు. ఈ కొండకే ఒక చుట్టూ 3 చుట్ల నాగేంద్రుడు కొండలోనే కొలువై ఉన్నాడు. సో నాగపంచమి, నాగుల చవితి ఇలాంటి రోజుల్లో అయితే ఖచ్చితంగా ఈ గుట్టలో ఈ నాగేంద్రుని దగ్గర పూజలు, ప్రసాదాలు, వితరణలు ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ ఆలయానికి ఈ గుట్ట లోపలికి ఇప్పటికీ కూడా దారి, ఒక సొరంగం మార్గం ఉంది. అది శ్రీశైలానికి వెళ్ళే మార్గంగా కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి అని ఇక్కడి అర్చకులు చెప్పారు. సో ఇది ఎంత పురాతనమైంది, ఎన్నేళ్ల చరిత్ర కలిగిన కొండ అనేది మనకు అర్థమవుతుంది. రాతితో వెలిసిన ఈ గుహలోనే లోపల ఇంకొక గుహ ఉంది. ఇప్పటికీ కూడా మంచి శ్రావణ మాసాల్లో ఇట్లాంటి వాటిల్లో దీన్ని పురాణ దొన అంటారు. అంటే పురాణ కథలు, దొన అంటే గుహ మనకు తెలిసిందే. సో పురాణ కథలకు సంబంధించి ఏ కార్యక్రమాలైనా, ఇప్పటికీ హరికథలైనా, ఒగ్గు కథలైనా, ఇంకా ఏవైనా వినాలనుకున్నా, స్వామివారికి సంబంధించిన భజనలు చేయాలనుకున్నా ఇక్కడే కూర్చుంటారు. ఇంకా ముఖ్యంగా ఆలయానికి సంబంధించి అయితే నిత్యం ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా తప్పకుండా ఈ నాగేంద్రుని దర్శించుకునే వెళ్తారు. ఎందుకంటే ఈ క్షేత్రం మొత్తం మీద ఒక ప్రధాన ఆకర్షణ ఏదైనా ఉంది అంటే అందులో మొదటిది ఈ గుహనే అవుతుంది. శివ మాలలు వేసేవాళ్ళు ఇక్కడే, ఈ ప్రదేశంలోనే, ఇక్కడ ప్రత్యేకమైన శివలింగం ఉంది కాబట్టి ప్రత్యేకమైన పూజలు, శివమాలలు వేసే భక్తులకు ఇదే నెలవైన ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్లోనే వాళ్ళకి కూడా మిగతా భక్తులకి, కొంచెం వాళ్ళు మాలలో ఉంటారు కాబట్టి మిగతా భక్తులకి దగ్గరలో ఉండకుండా ప్రశాంతమైన వాతావరణంలో వారు ఇక్కడ పూజ చేసుకునే వెసులుబాటు అయితే, ఆ సౌకర్యం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అందుకని శివమాలలు వేసుకున్న భక్తులకి ఇదొక ఫేవరెట్ ప్లేస్. ఈ గ్రామ ప్రజలకి కాకుండా దగ్గరలో మాలలు వేసుకున్న అందరూ కూడా ఈ గుట్టకే వస్తారు, ఈ వెండి కొండకే వస్తారు. సో నిజంగా ఇక్కడికి వచ్చి మనం కాసేపు గడిపితే తప్ప ఈ గుహ ఎంత అద్భుతంగా ఉంది, ఈ ఆలయం ఎంత ప్రకృతి సౌందర్యంతో ఉంది అనేది మాత్రం మనకు అర్థం కాదు. మన తెలంగాణలోనే ప్రధానమైన, ప్రముఖమైన శైవ క్షేత్రాల్లో ఏ మాత్రం లోటు లేకుండా మనం ఈ పేరు చేర్చొచ్చు, ఈ వెండి కొండను చేర్చొచ్చు. సో భక్తులు తప్పకుండా, శివభక్తులు ఎవరైనా సరే తప్పకుండా ఈ గుట్టను సందర్శించాలి, ఈ వెండి కొండను సందర్శించాలని మనం పల్లవి టీవీ తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మనకి ఈ పార్వతీ పరమేశ్వర క్షేత్రానికి సంబంధించి ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే.
సార్, ఈ ఆలయం ఇంత వైభవంగా ఉంది, ప్రకృతి సౌందర్యంతో ఉంది, అయినప్పటికీ కూడా స్వయంభూ అయినప్పటికీ కూడా ఇన్నేళ్ల చరిత్ర ఉన్నా ఎందుకు అనుకున్నంత స్థాయిలో ప్రాచుర్యంలోకి రాలేదు? మామూలుగా శివాలయాలు అంటే కొంచెం నిరాదరణకే గురై ఉంటాయి ఎక్కడైనా, ఎందుకంటే కొంచెం కష్టంలో ఉన్న భక్తులు మాత్రమే వస్తారు. ధనికులైన భక్తులు శివాలయాలకు సరిగ్గా రారు అనేది మా యొక్క నమ్మకం. అయినప్పటికీ కూడా ఇది 1000 ఏళ్ళ చరిత్ర గల శివాలయం అండి. ఇది మేము పురావస్తు శాఖ వాళ్ళని కూడా సంప్రదించినాము, ఇది కొంచెం మాకు ఏదైనా డెవలప్మెంట్ కావాలని. సరే అన్నారు, కానీ కాకపోతే మేము తర్వాత మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఉండినప్పుడు, చేవెళ్ళ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కాళే యాదవ్ గారు, ఆయన టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు, శ్రీమతి సబితా ఇంద్రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము ఆవిడను వీళ్ళిద్దరి సహకారంతో కొంత టీటీడీ నుంచి జీర్ణోద్ధరణ స్కీమ్ కింద ఒక 1,00,000 రూపాయలు మనం వెచ్చిస్తే వాళ్ళు 60,000 ఇస్తారు. అట్లా కొంచెం గ్రామస్తుల సహకారంతో ఇదంతా మేము చేసుకున్నాం. ఇదంతా జైన్ మందిర్ ఉండింది ఒకప్పుడు. జైన్ మందిర్ని 850 సంవత్సరాల క్రితం మళ్ళీ బసవేశ్వర శైవ మతస్థులు వచ్చి శివాలయం కింద కన్వర్ట్ చేసినారు, అంటే మార్చినారు. ఇక్కడ స్థానికంగా ఎవరైతే కొంచెం పూజా కార్యక్రమంలో అందరిని ఇన్వాల్వ్ చేసిపోయినారో అదే నడుస్తుంది ఇక్కడ. టీటీడీ నుంచి మాకు అప్పుడు 16-17 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తే మేము దాంతో ఈ మాత్రం అన్న డెవలప్మెంట్ చేసుకోగలిగినాము. ఇది ఎప్పుడు, ఏ ఇయర్ లో? ఇది 2011 నుంచి 12 పునర్నిర్మాణం, జీర్ణోద్ధరణాన్ని రిపేర్, అదంతా మేము చేయించుకున్నాం మేడం. ఇది కానీ ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సహకారం ఏ విషయాల్లో మీరు కోరుకుంటున్నారు? మేము యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మేము చాలాసార్లు గవర్నమెంట్కి వినియోగించడం జరిగింది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము పురావస్తు శాఖకు కూడా పెట్టున్నాం. వాళ్ళు కూడా ఇప్పుడు రిటైర్డ్ అయిన శివనాగిరెడ్డి కానీ వాళ్ళంతా కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి, ఇది 1000 సంవత్సరాల గుడి, 2 కోనేరులు ఉన్నాయి, ఉత్తరమూర్తి గుహలో ఉన్న శివాలయం చాలా పవర్ఫుల్ అన్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ ఎటువంటి నిధులు కూడా విడుదల చేయించుకోలేకపోయినాం మేము అప్పుడు అక్కడ. అది మరి ఎందుకో తెలియదు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో కూడా చాలాసార్లు, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము చాలాసార్లు విన్నవించినాము, కాకపోతే కొంచెం నిధులు అయితే రాలేదండి. ఇప్పటికిప్పుడు అత్యవసరమైన అంటే ఏంటి సార్ ఆలయానికి సంబంధించి? శ్రావణ మాసం ఒక 1 నెల రోజులు 1000 మంది భక్తులు వస్తారండి. కార్తీక మాసంలో కూడా 1000 మంది భక్తులు వస్తారు. ఇక్కడ మార్చి శివరాత్రి అయిన 10వ రోజు తర్వాత జాతర బ్రహ్మోత్సవాలను జరుగుతాయి. 7 రోజులు 7 సేవలు ఉంటాయి. ప్రతి సేవలోనూ ప్రతి కార్యక్రమంలో ఊరు వాళ్ళు ఒక 50 మంది పనిబాట వాళ్ళనే పేరుతోని అన్నిటికీ కార్యక్రమాలు అన్నీ ఒక 50 మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు దీంట్లో. వాళ్ళకు కూడా ఎటువంటి ఆర్థిక సహాయం ఉండదు. ఇక్కడ గుడికి కూడా మా దగ్గర ఉన్న పూజారులు 6 కుటుంబాలు ఉంటాయి. ఒక కుటుంబం ఒక సంవత్సరం చేసుకుంటే 6 సంవత్సరాలు వాళ్ళు ఊరికనే ఉండాల్సిన పరిస్థితి. ఏమంటే దీనికోసం పూజారులకు కానీ దీప నైవేద్యం కింద కానీ ఏదైనా పూజారులను ప్రభుత్వం ఆదుకుంటే సంతోషం. మాకు చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. మన కింద కోనేరంతా ఇంత హైట్ ఉన్న గుడి కాబట్టి వాటర్ ఫ్లో, నీళ్లు కారిపి కింద ఆ గుడి కింద కోనేరంతా కూలిపోయింది, పైనది అట్లాగే ఉంది. వీటికి ఏదైనా ప్రభుత్వం సహకారం అందిస్తే మేము చాలా రుణపడి ఉంటాం ప్రభుత్వం. గుట్ట కింద నుంచి పైకి వచ్చే మార్గం ఇప్పుడు మా వెహికల్ వచ్చింది, చాలా బాగుంది. అది ఎప్పుడు చేశారు అంటే, అంతకుముందు ఓన్లీ మెట్ల మార్గం ఉండేనా? అది ఎప్పుడు దాన్ని నిర్మించారు? అది పాత మెట్ల మార్గం ఉండే మేడం. ఇంకొకటి అటు 2 వైపుల నుంచి కూడా మేము కొంత చట్టం నుంచి, ప్రభుత్వం నుంచి మట్టి రోడ్డు శాంక్షన్ చేయించినాము. పోయిన సంవత్సరం ఒక 2 సంవత్సరాల క్రితము శ్రీమతి సబితా ఇంద్రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు, కాళే యాదవ్ ఎమ్మెల్యే గారు, వీరిద్దరు చాలా చొరవ తీసుకొని ఒక 50 లక్షల రూపాయలతోని మాకు సీసీ రోడ్ ఏర్పాటు చేయించినారు. వాళ్ళిద్దరికి మేము ఎప్పుడు గ్రామ తరపున, ఆలయం తరపున ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇంకా కూడా కొంచెం ఆ మెట్లది కోనేరు మాత్రం చాలా సమస్య ఉంది. అదొకటి వాళ్ళు కొంచెం మాకు రిపేర్ వర్క్ చేస్తే చాలా సంతోషం. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఇప్పటికీ జైన మత ఆనవాళ్ళు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తున్నాయి. అందులో మనకు నిదర్శనంగా ఈ శిలా రూపాలు ఒక 2-3 ఈ ఆలయంలో ఉన్నాయి. సో వాటిల్లో ఒకటి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ జైన మతానికి సంబంధించిన ఈ శిలా ఫలకాలని కూడా ఈ ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా వాటిని ఏమాత్రం చెక్కు చెదర్చకుండా ఎట్లా ఉన్నాయో అదే రీతిలో ఉంచి నిత్యం వీటికి కూడా, ఈ విగ్రహాలకి కూడా, ఈ ప్రతిమలకి కూడా పూజలు, ధూపదీప నైవేద్యాలు చేస్తున్న పరిస్థితి. ఇది శివపార్వతుల క్షేత్రం అయినప్పటికీ కూడా మనకు జైనుల కాలం నాటి ఆలయం ఇది అని చెప్పడానికి ఈ శిలారూపాలు మాత్రం నిదర్శనంగా మనకి ఇక్కడ నిలుస్తున్నాయి.
క్షేత్రంగా పిలిచే ఈ ఎల్లకొండ గుట్ట పైన ఏదైతే మనము వెహికల్స్ లో వచ్చి పార్కింగ్ చేసుకునే ప్లేస్ పక్కనే ఒక కోనేరు ఉంది. చాలా పెద్దగా ఉంది ఇది కోనేరు. అంటే పురాతనమైన కోనేరుగా చెప్పొచ్చు మనం దీన్ని. కోనేరు మధ్యలో కూడా చిన్న శివలింగం, 4 స్తంభాలు, ఒక ప్రత్యేక కోవెలలాగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇది ఏ టైంలో వచ్చిన భక్తులనైనా నిజంగా ఎంతో ఆకర్షించే కోనేరు. నిత్యం వాటర్‌తో ఉంటుంది. ఎప్పుడు నిండు కుండలాగా నిండి ఉంటుంది అని ఇక్కడి గ్రామస్తులు గాని, అర్చకులు గాని చెప్తున్న పరిస్థితి. ఈ కోనేరును కూడా చూడొచ్చు. ఈ కోనేరు చుట్టుపక్కలనే మొత్తం పచ్చదనమంతా విస్తరించి పరుచుకుని ఉంది. ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళు సేద తీరేలాగా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, తెచ్చుకున్న వాళ్ళ ప్రసాదాలు ఇంటి నుంచి తెచ్చుకున్నవి స్వామివారికి అర్పించిన తర్వాత తినాలన్నా, కాసేపు గడపాలన్నా, వనభోజనాల్లాగా గడపాలన్నా కూడా ఈ కోనేరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మొత్తం పచ్చని చెట్లతో, పచ్చని పంట పొలాలతోని ఏర్పడి ఉంది. సో ఇక్కడికి వస్తే ఈ కోనేరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఒక మంచి చెట్టు నీడన కాసేపు గడిపి వెళ్తే గనక మనకు నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంత ప్రశాంతతనిచ్చే టెంపుల్స్ అయితే మన హైదరాబాద్ సిటీలో, రాజధానిలో అయితే లేవు. చుట్టుపక్కల వెతికితే మచ్చుకకు కొన్ని కనిపిస్తాయి. అందులో ప్రధానంగా మొదటి లైన్‌లో ఈ ఎల్లకొండ క్షేత్రం ఉంటుంది అనటంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ ఎల్లకొండ ఎక్కడానికి మనం కింద నుంచి మెట్ల మార్గం నుంచి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నాక ఏదైతే ప్రత్యేక వాహనాలలో వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉందో అటువైపు నుంచి మనం పైకి ఎక్కాము ఇప్పుడు మెట్ల మార్గం నుంచి. ఆ పైకి వస్తే ప్లేస్ ఇట్లా ఉంది. ఈ మార్గం నుంచి మనం పైకొస్తాము. ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ మార్గం నుంచి పైకొస్తాము. సో ఎవరైతే 4 వీలర్స్, 2 వీలర్స్ మీద లేకపోతే ఇంకేదైనా వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. చాలా సువిశాలంగా ఉంది. ఆ పార్కింగ్ ప్లేస్‌లో వెహికల్స్‌ని పార్క్ చేసుకొని ఆ తర్వాత ఇటు నుంచి చాలా అతి కొద్ది మెట్లు 10 నుంచి 15 వరకు మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి దిగి డైరెక్ట్ గర్భగుడిలో ఉన్న స్వామిని పక్కన అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ ఇటు నుంచి వెహికల్‌లో చాలా సులువుగా వెళ్ళిపోయే పరిస్థితి. మెట్లు ఎక్కాల్సిన అవసరమే లేకుండా. ఇది మొత్తంగా ఎర్రకొండ, ఎల్లకొండ, ఆ తర్వాత వెండికొండ మన తెలంగాణలోనే ఒక ప్రత్యేకమైన శివ శక్తి క్షేత్రం ఇది. సో శివభక్తులు అందరూ తప్పకుండా రావాలి. ఇది మొత్తంగా ఈరోజు పల్లవి టీవీ వాళ్ళకి అందించిన ఒక దేవాలయం. కెమెరామెన్ మోహిత్, కిరణ్తో యశోద, పల్లవి టీవీ.